నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించారు. ఇదే విధముగా చరిత్ర పొడవున ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అదే. ఇలాంటి విశ్వరూప సాక్షాత్కారముతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఎందరో భక్తులను అనుగ్రహించారు. అలాంటి లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఇది అక్కిం వెంకటరామరెడ్డి గారికి పొందిన అనుభవమే. ఈ అనుభవము వీరు ఒకసారి అక్కిం వెంకటరామరెడ్డి గారికి స్వామివారు ఇలా అన్నారు: కొండ చుట్టూ త్రొక్కి రావాలయ్యా అని చెప్పి స్వామివారు అందరినీ 8 మందిని కాలినడకన పెంచల కోనకు తీసుకొని వెళ్ళారు. అక్కడ సేవక బృందంలో కొందరు భక్తులు అన్నం దుని సిద్ధం చేస్తూ ఉండగా శ్రీ స్వామివారు అక్కిం వెంకటరామరెడ్డి గారితో ఇలా అన్నారు: అయ్యా, మన వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, మనం మల్లెం కొండకు పోయి వద్దాం రా అని పిలిచారు. అప్పుడు అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇలా అన్నారు: మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పి వారితోటి బయలుదేరి వెళ్ళారు. సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెం కొండకి చేరారు. అక్కడ మల్లీశ్వరుడు అనే లింగాకారం ఉంది. శ్రీ స్వామివారు దాన్ని సమీపించి అర్థము కాని వింతైన భాషలో లింగాకారంతో మాట్లాడారు. అక్కడ నుండి సుమారు 1 మైలు దూరంలో ఉన్న మామిళ్ళ కోనకు అక్కడ నుంచి వెళ్ళారు. అక్కడ శ్రీ స్వామివారు ఒక బిలంలో దిగుతూ ఉంటే వెంకటరామరెడ్డి గారు కూడా అనుసరించారు. ఆ బిలంలో ఎటు చూసినా దట్టమైన మామిడి వనం, కిందంతా మామిడి పండ్లు మూరెడెత్తున రాలి కింద పడి ఉన్నాయి. ఆ చెట్ల మీద కూడా పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. అప్పుడు వారిద్దరూ కలిపి ఆ పండ్లను తొక్కుకుంటూనే 3 మైళ్ళు ప్రయాణం చేశారు అక్కిం వెంకటరామరెడ్డి గారు, స్వామివారు. వారు కొండ గృహ చివరకు చేరుతూ ఉందనగా ఒక పెద్ద ఎలుగుబంటి గాండ్రిస్తూ పైకి లేచింది. దాని కోరలు సుమారు 3 అంగుళముల పొడవున్నాయి. మనిషిని ఆమాంతం మింగేసేటంతా నోరు తెరిచి వారి మీదకి వస్తుంది. ముందు శ్రీ స్వామివారు, వెనక వెంకటరామరెడ్డి గారు వెళ్తున్నారు. వెంకటరామరెడ్డి గారు భయపడి ఒక మామిడి చెట్టు చాటుకు వెళ్ళి చూస్తున్నారు. శ్రీ స్వామివారు చిటికలేస్తూ నుచ్చర కొడుతా అంటే కుక్కను పీల్చినట్టు చప్పుడు చేస్తూ దాని దగ్గరకు పోయి తమ కుడి చేతితో దాని నెత్తిపై నుండి వీపు మీదుగా తోక చివరి వరకు 3 సార్లు నిమిరారు. వెంటనే ఆ ఎలుగుబంటి కిందకు వంగి స్వామివారి పాదాల వద్ద తలపెట్టి లేచి కొండ చర్యలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వెంకటరామరెడ్డి గారు స్వామివారి చెంతకు చేరారు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బాట, ఈశ్వరలింగం, 2 శ్రీ విగ్రహాలు ఉన్నాయి. కొండపై నుంచి 3 శిలల మీద 3 నీటి దారులు పడుతున్నాయి. ఎవరో పసుపు కుంకుమ పత్రితో అర్చించినట్లుగా ఆ ప్రాంతమంతా సువాసంతో నిండిపోయింది. శ్రీ స్వామివారు అప్పుడు తమ ఎడమ చేతితో కర్ర పట్టుకొని ఆ విగ్రహాలతో ఏదో చిత్రమైన భాషలో మాట్లాడారు. సుమారు 3 బారల దూరంలో ఆగ్నేయంగా ఒక నీటి కుండం ఉంది. అక్కడికి అక్కిం వెంకటరామరెడ్డి గారు వెళ్ళారు. ఆ కుండానికి ఉత్తరం దక్షిణ దిక్కులుగా 2 మామిడి చెట్లు ఉన్నాయి. దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకొని కిందికి వంగి ఉన్నాయి.
ఉత్తరముగా ఉన్న ఒక చెట్టును పట్టుకొని కుండంలోకి వెంకట్రామరెడ్డి గారు తొంగి చూశారు. అందులో నీరు చెప్పలేనంత లోతుగా ఉంది. దానిలో బంగారు వెండి నాణాలు రాసులుగా ఉన్నాయి. వారు అలా చూస్తూ ఉండగానే వెంకట్రామరెడ్డి గారు అలా చూస్తూ ఉండగానే ఒక పెద్ద చేప తల కుండంలోనికి ప్రవేశించింది. దాని పెదవులకు మొప్పలకు బంగారు పోగులు వేసినట్లుగా ఉన్నాయి. దాని తల ఏనుగు తలంత పెద్దగా ఉంది. ఆ మొప్పలు తలుపు రెక్కలంతా ఉన్నాయి. ఆ చేప తన మొప్పలను ఆడించేసరికి నీరు నురుగులు చిమ్ముతూ పైకి పొంగింది. అప్పుడు వెంకట్రామరెడ్డి గారి భయంతో స్వామివారి వద్దకు పరిగెత్తి, స్వామి, అందులో నీరు పొంగుతుంది, మనం బయటికి ఎట్లా పోతామని అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అదెంత లేవయ్యా, అడ్డేలు వేలి వెడల్పంత లోతేలే అని స్వామివారు అన్నారు. అక్కడ నుంచి సుమారు 3 మైళ్ళు ఆ కొండంలోంచి పొర్లుతున్న అడ్డేలు లోతు నీటిలోంచి నడిచి వారిద్దరూ బయటికి వచ్చారు. అచ్చట కొండరాళ్ళు, చెట్లు యథాప్రకారం ఉన్నాయి. పెంచల కోన చేరారు. శ్రీ స్వామివారు అప్పుడు అందరికీ, శిష్యులందరికీ ఇలా చెప్పారు, మీరు తెగచర్ల మీదుగా కుల్లూరు రండి, నేను సాధువయ్య గారిని కలుసుకొని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. అన్నిటికంటే దగ్గరదారి అయినప్పటికీ సేవక బృందం కుల్లూరు చేరేసరికి శ్రీ స్వామివారు తమ భక్తుడైన పెద్దయ్య గారి ఇంటి ముందు దుని వద్ద కూర్చొని వేలి ముద్రలు వేస్తూ కనిపించారు వీరికి. శ్రీ స్వామివారు అప్పుడు వెంకట్రామరెడ్డి గారిని పిలిచి ఇలా అన్నారు, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. అప్పుడు తులసమ్మ గారు వెంకట్రామరెడ్డి గారికి ఛార్జీలకు 2 రూపాయలు ఇచ్చారు. వారు ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా వారి ఇంటి దగ్గర గుమికూడి ఉన్నారు. వారంతా వెంకట్రామరెడ్డి గారిని ఆశ్చర్యంతో చూశారు. ఎందుకంటే గొడ్ల కాపరి పిల్లలు ఇలా చెప్పారు, ఇతన్ని చంపి, వెంకట్రామరెడ్డి గారిని చంపి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచారని పుకారు పుట్టిందట. అతని వెంకట్రామరెడ్డి గారి శవాన్ని తేవడానికి జనాలంతా అక్కడ గుమికూడి ఉన్నారు. అప్పుడు అందరూ వెళ్ళి ఈత చెట్ల దగ్గర చూస్తే ఒక పాత చాప మాత్రమే ఉంది. అప్పుడు వెంకట్రామరెడ్డి గారికి శ్రీ స్వామివారి మాటలు అర్థమయ్యాయి. నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు కదా, ఆ మాటలు అప్పుడు వెంకట్రామరెడ్డి గారికి అర్థమైంది. ఓం నారాయణ ఆది నారాయణ.